సో అలా మాకు ఇస్తారు కాస్ అనమాట. సో ఆ కాస్ ఇచ్చాక 5 minutes జనరేట్ అయిపోతుంది సార్, సిస్టమ్ జనరేట్ కాస్ అనమాట. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళు అది మాకు ఇస్తారు, ఇవ్వాల్సింది అనమాట. వాళ్ళు ఇచ్చిన కాస్ 3 months హోల్డ్ చేస్తారు సార్. యాక్చువల్ కాస్ట్ వ్యాలిడిటీ 3 months, 90 days కాస్ట్ వ్యాలిడిటీ. ఒక కాస్ట్ జనరేట్ అయ్యాక దాన్ని వ్యాలిడిటీ కాస్ట్ జనరేట్ కాలేదన్నారు కదా, డ్రాఫ్ట్ కాస్ట్ ఇచ్చారు. తర్వాత నేను డీటెయిల్స్ ఓకే అని ఒరిజినల్ ఇచ్చాక నేను వీసా అప్లై చేసుకుంటాను సార్. కాస్ట్ వ్యాలిటీ 90 days కదా, వీసా అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేస్తానంటే లేదండి, అది సాలిసిటర్స్ ఎగ్జామిన్ చేయాలంట. ఒక కాస్ట్ సాలిసిటర్ ఎగ్జామిన్ చేయాలి అని ఎలా చెప్తారు సార్ మీరు? అంటే మేమంతా ప్రతి COS లో అలాగే ఉంటుందా? అదంతా మాకు తెలియదని వాళ్ళు ఆడిన గేమ్ అది. మీకు ఏం తెలియదు, పుచ్చిపోయిన యాపిల్స్ కదా సార్ మేము, మాకేం తెలియదు కదా, మేము పుచ్చిపోయిన యాపిల్స్ కదా. మాకు పుచ్చిపోయిన యాపిల్స్ ఇచ్చాడు. ఆ ఫేక్ కాస్ట్ అనేది పుచ్చిపోయిన యాపిల్ మాకు ఇచ్చారు. మాకు తెలియదు పుచ్చిపోయిందని, కోసేదాకా తెలియదు అనమాట. సో వాళ్ళు ఇచ్చారు, మేము అప్లై చేస్తాం, చేయని ఇవ్వట్లేదు, యాపిల్ కొయ్యని ఇవ్వట్లేదు, పుచ్చిపోయింది కదా. చేయని 3 నెలలు ఆపారు. 3 నెలలు ఆపాక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. జనవరిలో ఇష్యూ చేసిన కాస్ట్ ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. మేము అడిగాం సార్ కాస్ట్ ఎక్స్పైర్ అయింది కదా అంటే, వాళ్ళు మళ్ళీ ఏదైతే ఫేక్ ఇమెయిల్ నుంచి కంపెనీ నుంచి ఇస్తారో అంతా వీడే నడిపాడు, బ్యాక్గ్రౌండ్లో ఇతను నడిపాడు. ఫేక్ జీమెయిల్ నుంచి మళ్ళీ మెయిల్ అనమాట, ఎవరైతే కాస్ట్ ఇష్యూ చేసిందో మెయిల్. సార్